హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాల నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా టీచింగ్ అసోసియేట్ టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానం కింద టెంపరీ బేసిక్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే కేటగిరీ ఏ కింద టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి 3 ఖాళీలు ఉన్నట్లు వీరు తెలియజేశారు. కేటగిరీ బి కింద టీచింగ్ అసిస్టెంట్కి సంబంధించి 11 వేకెన్సీస్ ఉన్నట్లు వీరైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ని ఈ కింద తెలియజేసిన పాలిటెక్నిక్, అగ్రికల్చర్, ఆర్ఏఆర్ఎస్ నంద్యాలలోను, అలాగే రెడ్డిపల్లి, అలాగే రామ్గిరి, మడకసిరిలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్లో ఈ వేకెన్సీస్ని భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక టీచింగ్ అసోసియేట్కి డాక్టరల్ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్లో పిహెచ్డిని పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అర్హులని తెలియజేశారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్ విత్ 4 years ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు 54,000 రూపాయలు మంత్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏతో పాటు వీరు పిహెచ్డి హోల్డర్స్కి పే చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఎవరైతే మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులు ఉంటారో వారికి 49,000 ప్లస్ హెచ్ఆర్ఏ వీరు పే చేయనున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇకపోతే కేటగిరీ బి కింద టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిగ్రీని గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తి చేసిన అభ్యర్థులకి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులని అయితే తెలియజేయడం జరిగింది. అట్టి అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు శాలరీ పే చేయనున్నట్లు వీరు నోటిఫికేషన్లో క్లుప్తంగా అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి బంపర్ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఈ అర్హతలు సాధించి ఉన్నట్లయితే కనుక ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకొని ఉద్యోగం సాధించడం ద్వారా మంచి శాలరీని అయితే మనం ఎర్న్ చేయొచ్చు. అలాగే మనకి మంచి గవర్నమెంట్ హాలిడేస్ కూడా ఇందులో వీరు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి ఉద్యోగాలే. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక టీచింగ్ అసోసియేట్కి మినిమం ఏజ్ 40 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి 45 సంవత్సరాలుగా వీరు ఏజ్ లిమిట్ని ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్ కల్లా ఆ ఏజ్లో ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చండి. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ డేట్ కల్లా 35 సంవత్సరాలు మించకుండా ఉన్నటువంటి అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూకు అటెంప్ట్ చేయొచ్చండి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను వీరు రిక్రూట్ చేయడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ కొన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు ఇవి 11 months టెంపరీ బేసిక్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ఆ పాయింట్లో తెలియజేయడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంటర్వ్యూ టయానికి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని, మార్క్ షీట్స్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. దానితో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ని కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుందని తెలియజేయడం జరిగింది. వాటితో పాటు ఏవైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక అవి ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలని అయితే కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వనప్పుడు మీకు ఎటువంటి టీఏ వారు ఇవ్వమని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఇంటర్వ్యూ వచ్చేసి 13/9/2024 అనగా సెప్టెంబర్ 13వ తేదీ 10:30 ఇంటర్వ్యూ ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ వెన్యూ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ఏఆర్ఎస్ఎం నంద్యాలలో జరుగుతున్నట్లు తెలియజేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు 9 o'clock కల్లా ఆ ఇంటర్వ్యూ సెంటర్లో ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.